వీళ్ళిద్దరూ ఇలా కొట్టి చచ్చిపోతున్నారు. రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి, ఇవాళ 5 చచ్చిపోయారు నీ కొడుకులు, ఇవాళ 10 మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి, గొడవ ఏంటంటే భూమి కోసం నాయన, ఈ భూమిలో మణులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, నీ బొక్కసం కోసం, దాంట్లో ఉన్న డబ్బు ఉంది, రాజును కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు, ఇది సహజం, సృష్టిది అన్నాడు. చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే, మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజల ఓట్లు రావటం, పూర్వం బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గడలు వేసి పేల్చుకునేవారు, ఇప్పుడు తీసి ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడనమాట. అదే ఆయుధం వాడి చేతిలో. ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం. ఏమండి అప్పుల విషయంలో FRBM అది దాటితే ఎవరో అతను FRBM దాటలేదు, వేరే చోట చేస్తున్నాడు అప్పుడు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే ఈ దెబ్బలాట, అసెంబ్లీలో దెబ్బలాడుకోరు. మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి. ఇవాళ చూశాను పేపర్లో, సాక్షి పేపర్లో అనుకుంటాను, కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తారు. అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు, 2014 నాటికి 54 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి, ఇప్పుడు అది 2,05 కోట్ల అప్పు. ఎక్కడ 54 లక్షలు, ఎక్కడ 2,05 లక్షలు కేంద్రం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరూ చేస్తే కేంద్రం ఎలా చేస్తుంది ఏంటని అడగరు, చెత్త మాట్లాడరు. అది ఆయన అప్పు చేసాడు, ఈయన అప్పు చేసాడు పోనీ, దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది, ఇలా అప్పు పాలు చేస్తుంది అని ఒక్క మాట అనరు. దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అప్పు 2 రకాలు ఉంటుంది. ఇగో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి. ఇక ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను. వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు, ఎక్కడ ఒక 500 గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందామని కొన్నాడు. కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు కట్టడానికి. ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి, వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు. నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు, దాని EMIలు కడుతున్నాడు. దాని రేటు దీనికన్నా కాస్ట్గా పెరుగుతుంది అనుకో, వాడు చేస్తున్న పని కరెక్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇల్లు కట్టుకున్నాడంటే, ఇల్లు కోసం అప్పు చేసాడంటే అంటే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 25% దాకా రాలా. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రాలో 25% అవ్వకపోతే వాళ్ళు తీసేస్తారు సీఎంని. అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ప్రతిదీ చూసుకుని 25% రాలేదు అని అంటే ఒక వార్నింగ్ ఇస్తారు. నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్యరంగాన్ని సీఎం చేసింది నేనే ఇన్ఛార్జిని. నేను చెప్పాను, అతను చాలా పాపులర్ లీడర్ రంగస్వామితో జ్వరం ఉన్నారండి మార్చొద్దండి, కానీ ఇదో తగ్గిపోతుంది మొత్తం. ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి, ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ అయ్యింది. ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు, పార్టీ పెట్టి నెగ్గేశాడు. ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు, ఇప్పుడు సీఎం ఆయనే. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు, పోతే పోయింది, ఎలక్షన్ పోతే పోయింది. కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం, రూపాయలు పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, మిగతా 30 అయినా పర్లేదు. పావలకు మించి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు. కానీ ఓడిపోతారు. మనకు 26 సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి పరిపాలన చేసిన 3 సంవత్సరాలు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. 92, 93, 94 హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ఇక్కడ 26 సీట్లు వచ్చి వీళ్ళిద్దరూ ఇలా కొట్టి చచ్చిపోతున్నారు. రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి, ఇవాళ 5 చచ్చిపోయారు నీ కొడుకులు, ఇవాళ 10 మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి, గొడవ ఏంటంటే భూమి కోసం నాయన, ఈ భూమిలో మణులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, నీ బొక్కసం కోసం, దాంట్లో ఉన్న డబ్బు ఉంది, రాజును కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు, ఇది సహజం, సృష్టిది అన్నాడు. చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే, మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజల ఓట్లు రావటం, పూర్వం బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గడలు వేసి పేల్చుకునేవారు, ఇప్పుడు తీసి ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడనమాట. అదే ఆయుధం వాడి చేతిలో. ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం. ఏమండి అప్పుల విషయంలో FRBM అది దాటితే ఎవరో అతను FRBM దాటలేదు,
వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే ఈ దెబ్బలాట. అసెంబ్లీలో దెబ్బలాడుకోరు. మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి. ఇవాళ చూశాను పేపర్లో, సాక్షి పేపర్లో అనుకుంటాను, కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తారు. అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు, 2014 నాటికి 54 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి. ఇప్పుడు అది 2,05,00,000 కోట్ల అప్పు. ఎక్కడ 54 లక్షలు, ఎక్కడ 2,05,00,000 కేంద్రం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరూ చేస్తే కేంద్రం ఎలా చేస్తుంది ఏంటని అడగరు. సత్యం మాట్లాడరు. అది ఆయన అప్పు చేశాడు, ఈయన అప్పు చేశాడు. పోనీ దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది, ఇలా అప్పులు పాలు చేస్తుంది ఒక్క మాట అనరు. దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అప్పు 2 రకాలు ఉంటుంది. ఇగో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి. ఇది ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను. వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు, ఎక్కడ ఒక 500 గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందామని కొన్నాడు. కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు కట్టడానికి. ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి. వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు. నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు, దాని ఈఎంఐలు కడుతున్నాడు. దాని రేటు దీనికన్నా కాస్ట్గా పెరుగుతుంది అనుకో, వాడు చేస్తున్న పని కరెక్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇల్లు కట్టుకున్నాడంటే, ఇల్లు కోసం అప్పు చేసాడంటే అంటే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 25% దాకా రాలా. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రాలో 25% అవ్వకపోతే తీసేస్తారు సీఎంని. అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ప్రతిదీ చూసుకుని 25% రాలేదు అని అంటే ఒక వార్నింగ్ ఇస్తారు. నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్యరంగాన్ని సీఎం చేసింది నేనే ఇన్ఛార్జిని. నేను చెప్పాను, అతను చాలా పాపులర్ లీడర్ రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి. కానీ ఇదో తగ్గిపోతుంది మొత్తం. ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి. ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ అయ్యింది. ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు, పార్టీ పెట్టి నెగ్గేశాడు. ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం ఆయనే. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ అయితే పోతే పోయింది, ఎలక్షన్ పోతే పోయింది. కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం, రూపాయలు పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. మిగతా 30 అయినా పర్లేదు. పావలకు మించి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు. కానీ ఓడిపోతారు. మనకు 26 సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన 3 సంవత్సరాలు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. 92, 93, 94 హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ఇక్కడ 26 సీట్లు వచ్చి తుక్కు